స్వాగతం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ చదువుకొని ముందు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని అడవిని పట్టుకొనను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహా కనికరను బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. దేవా, విశ్వాసులైన మేము, సేవకులమైన మేము, అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపర్లు, ఉపదేశకులు, లేదా నీ రక్తంలో గడిపే నీ కుమారులను, కుమార్తెలను, దాసులను సేవకులమైన మేము, నీ జాత పరివారం మేము, నీకు ఈ భూమి మీద సాక్షులమైన మేము ఎలా నడుచుకోవాలన్నా మా పితృడైన యాకోబు మాదిరి చూపెడుతున్నాడు. నాయన, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతడు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు మగసిరి గలవాడే దేవునితో ఎబ్బకు దగ్గర రాత్రంతా పెనుగులాడి బతిలాడుకున్నాడు. నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడవను. ఈ విధంగా మీ మహాకణికను బట్టి, కృపను బట్టి పాసన్నకి వస్తున్నాం. మరి యాకోబును దీవించిన దేవ, యాకోబును అంగీకరించిన దేవ, మమ్మల్ని కూడా అంగీకరించండి, సహాయించమని, కృప చూపించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను. తల్లి గర్భంలో అంటే ఇప్పుడు ఏ సేవకుని ద్వారైతే విశ్వాసులుగా మారుతున్నారో, పాపాత్మలు విశ్వాసులుగా మారుతున్నారో, వాళ్ళు పాపాత్మలు విశ్వాసులుగా మారటానికి తల్లి గర్భంలో శిశువు ఎలాగైతే తల్లి దగ్గర నుంచి వచ్చే ఆహారాన్ని, రక్తంలో నుంచి వచ్చే ఆ యొక్క జీవాన్ని, ప్రాణాన్ని పొందుకొని మరి ఏ విధంగా అయితే ఒక రూపం దాల్చుకుంటుందో, ఒక పోలిక దాల్చుకుంటుందో, ఒక స్వరూపం దాల్చుకుంటుందో, అలాగే మనం దైవికమైన స్వభావాన్ని, దైవికమైన పోలికను, దైవికమైన జ్ఞానాన్ని మనం రూపుదిద్దుకోవాలి. సంఘంలో ప్రార్థన ద్వారా, సంఘంలో ఉపదేశం ద్వారా, సంఘంలో హెచ్చరికల ద్వారా, సంఘంలో మన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం పుట్టినామని అనుకుంటున్నాం కదా, అలాగే మనం దేవుని జ్ఞానంలో ముందుకు సాగాలి. అయితే అలా సాగటం అది ధర్మం, అది దైవిక లక్షణాలకు పునాది. కనుక తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మనం పెట్టుకొని అలాగూ మరి పెనుగులాడిండో, ఆ విధంగా మనం కూడా శరీరం, ఇప్పుడు చూడండి, తన అన్న ఎవరు శరీరానుసారంగా ప్రవర్తించాడు, తమ్ముడు ఎవరు ఆత్మానుసారంగా ప్రవర్తించాడు. శరీరాన్ని ఎప్పుడు మనం ముందుకు సాగనేయకూడదు. ఎప్పుడు శరీరాన్ని మనం ముందుకు సాగనీయకూడదు. అసలు శరీరాన్ని మనం వెనక్కి లాగాలి. అసలు ఆత్మను అనుసరించిన వాళ్ళు, మనం ఆత్మానుసారంగా ప్రవర్తించిన వారైతే శరీరేచ్ఛను నెరవేర్చే వారం కామని రాసింది గలితీ పత్రికలో. ఆత్మను అనుసరించి నడిస్తే, శరీరాన్ని అనుసరించి నడిచిన వారం కావు మనం. ఆత్మను అనుసరించి నడిస్తే దేవుని చిత్త ప్రకారం నడిచిన వారంగా ఎంచబడతాం. కనుక ఆత్మ సంబంధమైన బోధ యేసయ్య నోటి నుంచి వచ్చే మాట. ఆ మాటను మనకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, వెళ్ళ పరిశుద్ధాత్మ రాడు, ఆయన వచ్చి నేను చేసిన బోధనంతా మీకు జ్ఞాపకం చేస్తాడు అని రాయబడింది యోహాను సువార్తలో 14:26. కనుక మరి మనం ఆ విధంగా దేవుని జ్ఞానంతో ముందుకు సాగటానికి ఇది ఎలా సాధ్యమో మనకంటే ఎక్కువ ప్రార్థన గడిపితే సాధ్యం. ప్రార్థన చేసేవారే మగసిరి గలవారు. మగసిరి గలవారికి పిల్లలు పుడతారు. ప్రార్థన చేయని వారందరూ ఆడంగితనం గలవారు. ప్రతి క్రైస్తవుడు, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా, ఇటు ఆడ కాదు మగ కాదు, ఆడంగితనం గలవారు ఉంటారు కొంతమంది. నాకు ఒక పాస్టర్ను చూపించాడు దేవుడు ఆడంగితనంతో.
ఒక పాస్టర్ బాగా పాటలు పాడతాడు, ఘంటసాలలాగా పాడతాడు. ఇక అతిశయం ఎక్కువ, ఆయన సొంత బుద్ధితో నడిచే స్వభావం ఎక్కువ ఆయనకు. అలాంటి స్వభావంతో ఆయన ఈ లోకంలో పేరు తెచ్చుకుని, కానీ తను ఆడంగితనంతో ఉండి ఆయనకి తెలియదు. ఆయన ఎవ్వరి మాట వినడు. ఆయన పెట్టిన కుందేలకు 3 కాళ్ళ టైప్ అన్నమాట. మళ్ళీ ఆయన నాకు దేవుని నమ్మకం ముందు నుంచి తెలుసు. మేమిద్దరం కొలీగ్స్, ఉద్యోగస్తులం సింగరేణిలో. తర్వాత నాకంటే ముందే ఆయన నమ్ముకున్నాడు. నాకే ఒక మంచి సంఘానికి దారి చూపించిండు, కానీ ఆయన వేరే సంఘంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే సరిగా చెప్పొద్దుగా, పాపం పక్షవాతంతో బాధపడుతున్నట్టు. పాపం భార్య పరిశుద్ధత పొందుకుంది, భార్యని హేళన చేస్తాడు, ఎగతాళి చేస్తాడు. ఆత్మ పొందుకున్న వాళ్ళనైతే చెప్పలేనంతగా కించపరుస్తాడు, ఎగతాళి చేస్తాడు, అపహాసం చేస్తాడు. మంచి మాట చాతుర్యం గలవాడు, అందరిని నమ్మిపిస్తాడు. అట్లా ఎన్ని కథలు చేస్తాడు, అన్ని కథలు చేస్తాడు. అదే అడంగితనం వాళ్ళ టైప్ అదే కదా, అందరిని నమ్మిపిస్తారు. ఆ టైప్ అన్నమాట. దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనుషుని సంతోష పెడితే ఏం దొరుకుతుంది? మగ శరీరం వాడేతనంతో దేవునితో పోరాడాలి. నన్ను ఎందుకు పుట్టించను, నన్ను ఎందుకు రక్షించను, నన్ను అభిషేకించుకుని, ఎందుకు బాప్తిసం నడిపించను, ఎందుకు లోకానికి వచ్చే, పాపానికి వచ్చే, నీతినికి వచ్చే, తీర్పు నుంచి ఒప్పింపజేసాను. ఇట్లా అడగట్లే. ఏ సేవకుడైనా దేవుణ్ణి నిలదీసి అడుగుతాడంటే అడగట్లే. కానీ అడిగే వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. అంతే, నీకు అంత విశ్వాసం ఉన్నదని అర్థం. నువ్వు ఎంత బలంగా అడుగుతున్నావు అంత బలంగా విశ్వాసం ఉన్నదని అర్థం ఇస్తుంది. కనుక దయచేసి ఇప్పటికైనా ప్రార్థనలో పోరాడండి. సామెతలు 4:4 ఇలా రాసి ఉంటది. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లా, హృదయం పట్టుదలతో నా మంటలు పట్టుకోననేమో. దేవునికి ఏదైనా వాగ్దానం చేస్తే గట్టిగా పట్టుకుని జద్దు అడుగు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య ఎందుకు రండి అని నీకు వాగ్దానాలు తీస్తారు కొంతమంది. దేవా ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాను మరి నాకు? లేకపోతే కొంతమంది కళలు మాట్లాడతాడు, స్వరంలో మాట్లాడతాడు, దర్శనం మాట్లాడతాడు, ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతాడు. లేకపోతే అయ్యగారు వాక్యాలు చెప్తుంటే, బోధ చేస్తుంటే నాతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవునితో పోరాడు. మనుషులతో పోరాడితే ఏం దొరకదు. మనుషులతో పోరాడితే టెంపరీ ఏమైనా దొరకవచ్చు, తాత్కాలికమైన. ప్రభుత్వంతో పోరాడితే తాత్కాలికమైన దొరకవచ్చు. కానీ దేవునితో పోరాడితే అది భక్తి అనబడుతుంది. దైవభక్తి ఇప్పటి జీవితంలో, రాబో నిత్య జీవితంలో వాగ్దానం చూపించడానికి కదా అన్ని విషయాలు ప్రయోజనకరము అని అనబడుతుంది. అది అందుకొరకే గలతీ 1:10 రాసి ఉంటది. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషును సంతోష పెట్టుకొనుచున్నానా? నేను ఎప్పటికీ మనుషును సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును. మనం మనుషుల్ని సంతోష పెట్టడం, కొంతమంది విశ్వాసాలని సంతోష పెట్టడానికి బోధ చేస్తారు అయ్యగారులు, లేదా కొంతమంది అయ్యగారిని సంతోష పెట్టడానికి అయ్యగారు ఎదుర్కొన్నప్పుడు చాలా భక్తిగా, నీతిగా, యథార్థంగా ఉన్నట్టుంటారు. ఇవేవి కావు. ఎప్పుడూ తోటి దేవుడు ఎంబటే ఉంటాడు. నీ ఎంబటే నువ్వు నమ్మింది మనకుని సత్యాన్ని ఉంటాడు. ఈ పక్కన దేవుడు ఉంటాడు, ఎడమ పక్కన సైతాన్ ఉంటది. నువ్వు సైతాను చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, సైతాను సంబంధమే. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, దేవుని సంబంధమే. కనుక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుబడితేనే క్రీస్తు దాసుడుని కాదు, క్రీస్తు కుమారుడును, క్రీస్తు సేవకుడును, క్రీస్తు బోధకుడును కానని చెప్తున్నాడు. కాకయే పోదును అంటాడు. ఈ మాట మనసులో ఉంచుకొని మనం ఎప్పుడు మనుషులను సంతోష పెట్టే పని చేయకుండా, దైవ దృష్టికి ఇష్టడు వానికి ఇచ్చడికే ప్రయాసపడి పోగు చెప్పని దేవుడు పాపతులకు నిర్ణయిస్తాడు. దైవ దృష్టికి ఇష్టడు వానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, మంచి జ్ఞానం, మంచి బుద్ధి ఇస్తాడు. కనుక దేవునికి ఇష్టంగా నడుచుకోవటం నేర్చుకోండి. ఏంటి దేవునికి ఇష్టం అంటే, ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టం. వాక్యం చెప్పటం, సువార్త చెప్పటం, ఇంకేదేదో చెప్పటం, అవన్నీ ప్రార్థన తర్వాతనే. బాగా ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే,
ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడతాం. అది గుర్తుపట్టి సువార్త చేయండి. ఉన్నత పర్వతమెక్కి బలముగా సువార్త ప్రకటించమని రాసింది. సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతమెక్కి బలముగా సువార్త ప్రకటించమని రాసింది. మనం బలంగా సువార్త ప్రకటించాలి. చాలా మంది బలంగా సువార్త ప్రకటించలే. అదే ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే బాధ. సువార్త ప్రకటిస్తుంది, దాంట్లో బలం లేదు. పౌరు భక్తులు అంటాడు, మీరు మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకుని నేను సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు, నేను మాట్లాడిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినింపకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి కర్మించిన దృష్టాంతంలో వినియోగించుతానంటాడు. కనుక మనం దేవుని సంతోషపెట్టే మాట్లాడినా సువార్త ప్రకటించిన దేవుని దారే మన లోపల నుంచి రావాలి. జీవధార లోపల నుంచి, మన హృదయం నుంచి. కనుక అట్లా ముందుకు సాగండి. యెషయా గ్రంథం 55:6 ఇలా చెప్తున్నది, యెహోవా మీకు దూరపు కాలము నన్ను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా వేడుకున్నాడని రాసింది. ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకోవాలి. దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నాం ఇంతకాలం. యేసునామాన్ని బట్టి దేవుడు సమీపంగా ఉన్నాడు. యేసునామం ప్రార్థన చేయమన్నాడు. దొరుకు కాలం అది. వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగుడు మీకు ఇవ్వబడిన రాసలేదా? దేవుడు కొంత సమయస్తుడు ప్రతి మానవునికి. ఆయన వెతికే కాలం, దొరికే కాలం, ఆయన అడిగే కాలం, అలాగే వేడుకునే సమయం ఉన్నది, వెతికే సమయం ఉన్నది, దొరికే సమయం ఉన్నది. దేవుడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఎప్పుడు అవకాశం ఇచ్చిండు అప్పుడు గబుక్కున్నాం. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఇస్తారు, ఇల్లు కట్టుకోవటానికి కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ. అదే సమయంలో చేయాలి. మన సమయంలో చేస్తే మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారా? తీసుకోరు. సో అప్లికేషన్ తీసుకుంటే మరి అప్లికేషన్ ద్వారా మనకు అలాట్ అయ్యే దాంట్లో మనకు యోగ్యత ఉంటుందా? ఉండదు. కనుక అట్లా దయచేసి అలా ఉండొద్దని పూర్వపేట మీకు మనం చేస్తున్నాం. దేవుడు మానవునికి, ప్రతి మానవునికి అవకాశం ఇస్తుండ. వివేకము కలిగి దేవుని వెతుకోరు కలరేమో అని ఆకాశం నుంచి నరులను పరిశీలించి నరులకు కష్టాలు, నష్టాలు, అపజయాలు తీసుకొస్తుండు. కష్టాలు, నష్టాలు, అపజయాలు తీసుకొస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? కష్టాలు, నష్టాలు, అపజయాలు కలిగిస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? బస్సు పోదని తెలిసి కూడా ఇట్లా పెట్టిన. అదే కొద్ది అవకాశం అంటే అట్లా తిప్పాలి. ఏమాత్రం అవకాశం లేదు, వెనక అడ్డం పెట్టి కూర్చున్నాడు. జాగ్రత్తగా వినండి, వసతి చేయకండి. మన జీవితంలో కూడా అలాగే అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలన్నీ తొలగించుకోవాలనుకుంటే కేవలం ఎవరు వైపు చూడొద్దు. చెవిటివాడినట్టు నేను వెనక విన్నాను, మోగవాడినట్టు నోరు తెరచడం మానేతనంటాడు దావీదు భక్తుడు. నేను వినలేని వాడని, ఎదురు మాట పలకలేని వాడు. ఒక రాజయ్యుడిని కూడా మౌనంగా ఉండే సందర్భాలు వస్తే మౌనంగా ఉండాలి, నోరు తెరవని సందర్భాలు వస్తే నోరు తెరవకూడదు. అదే భక్తి అంటే. కనుక యెహోవా మీకు దొరుకాలం ఉందా అని వెతుకుడి, ఆయన సమీపంలో ఉందని వేడుకునుడి అని రాసింది. కనుక కరెక్ట్ టైంలో చేయాలి. అపోస్తులు చూడండి, వినే టైంలో విన్నారు, వెతికే టైంలో వెతికిండ్రు, దొరికే టైంలో దొరికిండ్రు, అడిగే టైంలో అడిగాను. బోధంతా విన్నారు. యేసయ్య చెప్పింది 3 సంవత్సరాలు విన్నారు. అడగమన్నాడు. మేడగదిలో 10 రోజులు విశ్వాసం ఉంచిన 120 మంది అడిగారు, పొందుకున్నారు. అప్పుడు ఈక్వల్ యేసు ప్రభు లాగా జ్ఞానం, ఆ జ్ఞానం జ్ఞాపకం ఉండటానికి పరిశుద్ధాత్ముడు, మళ్ళా పెరిగితనం దగ్గర రాకుండా ధైర్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు, మళ్ళీ దర్శనాలు, ప్రత్యక్షతలు, ప్రవచనాలు, గుర్తులు, అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు, ప్రవచనాలు ఇన్ని తోడుగా ఉంచి జీవిత కాలం అంతా అది నిర్భయాలుగా జీవించినట్లు. ఎవరు వచ్చి ఆటంకాలు చేసినా కూడా ఏమాత్రం ఆటంకం లేకుండా నెమ్మదిగా వాళ్ళ జీవితం కొనసాగటానికి పునాది వేసుకున్నారు. అందుకొరకే 45వ కీర్తనలో 9వ వచనంలో
నీ దైనందిన స్త్రీలను రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని కుటుంబాలు నిలుచున్నది. నీ దైనందిన స్త్రీలు రాజుగారి కుమార్తెకే దయ కావాల్సి వచ్చింది. మనం రాజులం కాదు. మనం పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళం. మనం తిరస్కరించబడ్డ వాళ్ళం. మనం శ్రమలో ఉన్నవారు. శ్రమలో ఎవ్వరు ఆదుకోకపోతే దేవుని మార్గం తెలుసుకున్న వారు, దేవుని వైపు తిరిగిన వారు, వెలివేయబడ్డవారు, వెర్రివారు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడ్డవారు, తోసివేయబడ్డవారు, బంధకాల్లో ఉన్నవారు, దుర్మార్గులకు ఎత్తిన కట్లల్లో ఉన్నవారు, ఈ భూమి మీద ప్రాణాన్ని కాపాడుకోలేక మనం ఆయన సన్నిధిలో మోకరించిన వారు. ఎంత దీనత్వంతో, ఎంత తగ్గింపుతో ఉండాలి అసలు మనం. దేవా నన్ను దయ చూపించు, దయ చూపించు, దయ చూపించు. ఏ మానవుని మీద దయ చూపించలే, ఏ అధికారి మీద దయ చూపించలే, ఏ రాజు నా మీద దయ చూపించలే. దావీదని భక్తులు అంటాడు 118 కీర్తన 8-9 వచ్చాను. మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. నీ దైనందిన స్త్రీలను రాజుల కుమార్తెలను రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వ నిలుచున్నది. మనం రాణి ఓఫీర్ లాగా దేవుడు నిన్ను నన్ను ఎంతో గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. రాణిలాగా ఎందుకైనా పాపం అంటేందో తెలియదు, పాపం అంటే తెలిసింది. నీతి అంటేందో తెలియదు, నీతి అంటేందో తెలిసింది. దేవుని చిత్తం అంటేందో తెలియదు, దేవుని చిత్తం అంతా తెలిసింది. దీనత్వం అంటేందో తెలియదు, వినయం అంటేందో తెలియదు, భక్తి అంటేందో తెలియదు, ప్రేమ అంటేందో తెలియదు, సంతోషం అంటేందో తెలియదు, సమాధానం అంటేందో తెలియదు, దీర్ఘశాంతం అంటేందో తెలియదు, దయాలత్వం అంటేందో తెలియదు, మంచితనం అంటే ఇవన్నీ నేర్పించండు. అటు ఇటు మనం అనుసుకొని నడుచుకుంటున్నాం. నీ దైనందిన స్త్రీలో రాజుల కుమార్తెను రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని కుడి పార్శ్వం నిలుచుచున్నదని రాసింది. మనం దేవుని కుడి పార్శ్వం దేవుని కుడి పార్శ్వం ఉంటున్నాం మనం. దేవుని కుడి పార్శ్వం అంటే అర్థమైంది మనకు. యేసుప్రభు ఏ విధంగా దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు, తన సంఘాన్ని, తన భక్తుల్ని కుడి పార్శ్వం ఉంచుకుంటున్నాడు. కనుక దయచేసి కుడి పార్శ్వం అంటే ఆలోచనలు ఇస్తాడని అర్థం, మంచి ఆలోచనలు ఇస్తాడని అర్థం, బలమైన ఆలోచనలు ఇస్తాడని అర్థం. సామెతల గ్రంథం 15:15 ఇలా చెప్తున్నది. ఏమని? బాధపడవాని జన్మలన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. 2 రకాల ప్రజలు ఉన్నారు క్రైస్తవులు. బాధపడవాని జన్మలన్నీ శ్రమకరం. బాధల నుంచి బయట తీసుకోవడానికే యేసు నీ దగ్గరకు వచ్చి నేను బాగా ప్రార్థన చేయి, యాకోబు లాగా అన్ని సంతోషకరమైన దినాలే ఉంటాయంటే రాత్రి అంతా పెనుగులాడు. ఒక్క రాత్రే దేవునితో పెనుగులాడాను. పౌలు భక్తుడు 3 దినాలు పెనుగులాడాను. మేడగదిలో అపోస్తులు అయితే 10 దినాలు పెనుగులాడాను. బైబిల్లో రాసింది 10 దినములు మీకు శ్రమ కలుగునని. 10 రోజులే శ్రమలు, 10 దినాలు శ్రమ కలుగునని రాసింది. తర్వాత అంతా సంతోషకరమైన దినాలే. సంతోష హృదయానికి నిత్యం ఎందుకు కలుగును. అందుకనుక నా నిమిత్తం జనులు నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీకు సిద్ధపరిచిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయంటాడు. కనుక మన కొరకు దేవుడు సిద్ధపరిచిందని మనం స్వతంత్రించుకోవాలి. బాధపడవని జన్మలన్నీ శ్రమకు. ఎన్ని రోజులు బాధలు పడతారు? దేవాన్ని బాధలు పడ్డ కడిదారు. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు వింటే నాకు ఏ బాధ పెట్టవద్దు. నేను చెప్పింది వినకపోతే నన్ను అడుగు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని దేవుళ్ళ అన్ని కార్యాలు జరిగినాయి. అన్ని కార్యాలు జరిగితే ఆయన కృప నీకు నాకు తోడుగా ఉన్నది. ఆయన దయాదక్షిణాలు నీకు నాకు తోడుగా ఉన్నాయి. కనుక దయచేసి అసలు చేయకండి. కృపగల దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. బాధపడని దినాలన్నీ శ్రమకరాలే. సంతోష హృదయానికి నిత్యం విందగలుగుతాం. రోజు విందే సంతోష హృదయం. ఎక్కడ సంతోషం? ఎవరైనా నిందించినా, హింసించినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా, దుఃఖ పెట్టినా సంతోషించాలి. సంతోషిస్తే
అంతా విందేయగలుగుతుంది. నేనే కదా, ఎందరో భక్తులైతే ఎవరేమని చేసినా సంతోషిస్తున్నారు, ఆనందిస్తారు. కుంగిపోవటంలే, కుమిలిపోవటంలే, దిగులు పట్టలే, బడి పట్టలే, తమను తాము నిందించుకోవట్లేదు, తమను తాము శపించుకోవట్లేదు. దేవుడు దొరికిందంతా దేవుడు చూసుకుంటే దేవునామ స్తోత్రం కలుగును ముందు సాగుతున్నారు. కనుక అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కీర్తన గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడగు తండ్రి, ప్రభా మరి మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. మన్నితుడగు దేవా, ప్రభా నీకే వందనాలు. నిజంగా తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రులు తండ్రి. ప్రభా మరి నీ దాసుడు నోటి నుంచి పలికించిన విధంగా తండ్రి ప్రభా మరి మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నారో, లేకపోతే తండ్రి దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నారో తండ్రి. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా నిజంగా ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా మరి వారు దేనికోసమే మరి శరీరంను తృప్తిపరచుకోవడానికి వారి ప్రవర్తన ఉందా, ఆత్మను తృప్తిపరచుకోవడానికి వారి ప్రవర్తన ఉందా, ఒక్కసారి ప్రభా మరి మనమే చేయమని ప్రభా మరి వారిని మారు మనస్సు దయచేయమని ప్రభా మరి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారంటున్నావు తండ్రి. ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ దయనొందిన స్త్రీలలో ఉండుటకు సహాయము చేయండి తండ్రి. అవును తండ్రి, బాధపడు అని దీనములన్నీ క్షమకరములు అంటున్నావు. నిజమే, నీ దాసుడు నోటి నుంచి పలికినట్టు బాధున్నా సంతోషం ఉన్నా ప్రభా మరి ఎటువంటి కష్టమునకైనా ఓర్చుకునే హృదయమును దయచేయండి తండ్రి. మరి విత్తిన నీ దాసుని దీవించి బలపరచండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం, సమాధానం, అభిషేకం సర్వలోకును సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.